ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంత కదా సార్, ప్రతి థియేటర్ దగ్గర కూడా. ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ సభలు ఏదైనా పెడితే అక్కడికి వస్తారు, పవన్ కళ్యాణ్ చెప్పినా వాళ్ళ మాట వినరు. దిగండ్రా అంటే దిగరు, కూర్చోండ్రా అంటే కూర్చోండ్రు, కామ్గా ఉండండి నేను చెప్పేది వినండి అంటే వినరు. అలాగే నిన్న అల్లు అర్జున్ వచ్చే సమయంలో ఫ్యాన్స్ అత్యుత్సాహానికి ఒక యువతి రేవతి పేరు మృతి చెందింది సార్. వాళ్ళ అబ్బాయి అయితే ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నట్టు సమాచారం. తొక్కిసలాట జరిగింది సార్ నిన్న. అంటే అన్ని వర్గాల్లోనూ అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి పిల్లలు అలాగే వైఫ్తో ఆయన ఒక ఫ్యామిలీ మొత్తం అక్కడికి వచ్చారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అల్లు అర్జున్ అక్కడికి రావడంతో వీళ్ళు తొక్కిసలాట, కనీసం మహిళలు ఉన్నారు అని కూడా చూడకుండా తొక్కిసలాట జరగడం. దీని మీద మీ కామెంట్స్? వెరీ అన్ఫార్చునేట్. అంటే సినిమా వారికి ఉంటుంది. నేను అందుకే నా అనుభవం కూడా చెప్పాను కదా, నేను పర్సనల్గా చూశాను. మా బాబు పెళ్ళికి పవన్ కళ్యాణ్ వస్తే అసలు వచ్చి కొద్దిసేపు ఉండిపోయాడు, ఒక్కసారిగా మొత్తం స్టేజ్ ఎక్కేశారు. ముఖ్యంగా యంగర్ వాళ్ళంతా అసలు స్టేజ్ నిండిపోయింది. సో నన్నే పక్క జరిపారు. సో ఆ రకంగా ఉంటుంది డెఫినెట్గా. నేను పర్సనల్గా చూశాను. సో మా బాబు పెళ్ళిలో జరిగిన అనుభవం నాకు. పవన్ కళ్యాణ్ వస్తే మరి చాలామంది పెద్ద నేతలంతా వచ్చారు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి లాంటి నాయకులు వచ్చారు. అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు వచ్చారు. కానీ ఎప్పుడూ లేదు, ఒక పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ చూశాను నేను. సో అందువల్ల సినిమా వాళ్లకు ఆ రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. దట్ డజంట్ మీన్ మిగతా రాజకీయ నాయకులు అభిమానించేవారు ఉండరని కాదు. డెఫినెట్గా ప్రతి ఒక్కరిని అభిమానించే వాళ్ళు ఉంటారు. సినిమా వాళ్ళని అభిమానించే వాళ్ళలో ఈ జోష్ ఎక్కువ ఉంటుంది. మిగతా పొలిటీషియన్లు అభిమానించే వాళ్ళు, ఇంటలెక్చువల్ని అభిమానించే వాళ్ళు, సైంటిస్టులను అభిమానించే వాళ్ళు, ఓ పెద్ద కళాకారులను అభిమానించేవారు లో మిగతా అప్పుడు ఒక చిత్రకారుడు వచ్చాడు అనుకోండి, ఆ చిత్రకారుని అభిమానించే వాళ్ళు ఉండొచ్చు. కానీ సినిమా వాళ్ళని అభిమానించేటప్పుడు ఈ మామూలుగా జోష్ ఉండదు. సో ఈవెన్ పొలిటీషియన్లకు కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతోంది. సో మీకు పొలిటీషియన్లు వచ్చినప్పుడు కూడా ఇలా తొక్కిసలాటలు అడావులు జరుగుతాయి. అందులో సినిమా వాళ్ళు ఎప్పుడు మీకు పొలిటీషియన్ అంటున్నామో రోజు జనంలో ఉంటారు. పొలిటీషియన్ అనేది రోజు జనంలో ఉంటారు కనుక వాళ్ళకు ప్రజలకు యాక్సెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు పొలిటీషియన్ రేవంత్ రెడ్డి అనుకోండి, ఓ కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనుకోండి, లేదు ఒక కేటీఆర్ అనుకోండి, హరీష్ రావు అనుకోండి. ఇప్పుడు హరీష్ రావు కూడా వచ్చారు మా బాబు పెళ్ళికి. సో హరీష్ రావు వచ్చినా కూడా ఆయనతో సెల్ఫీలు దిగారు, బండి సంజయ్తో సెల్ఫీలు దిగారు, కిషన్ రెడ్డితో సెల్ఫీలు దిగే ప్రయత్నం చేశారు. కానీ సినిమా వాళ్ళు అనే వరకు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ గ్లామర్ ఉంటుంది. ఆ గ్లామర్ ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డితో సెల్ఫీలు దిగారు, అందరూ సెల్ఫీలు దిగారు. కానీ ఏమవుతుంది, సినిమా వాళ్ళు అనే వరకు ఏమవుతుంది అంటే అది మామూలుగా ఉండదు కదా వ్యవహారం. ఎందుకంటే వాళ్ళు యాక్సెసిబుల్ కారు. మిగతా పొలిటీషియన్లోమో యాక్సెసిబుల్, ప్రజలకు వాళ్ళు రెగ్యులర్గా కలుస్తుంటారు కనుక వాళ్ళ పట్ల గ్లామర్ ఉన్నా కూడా ఈ రకమైన జోష్ ఉండదు. సినిమా వాళ్ళు యాక్సెసిబుల్ కాదు కనుక ఆ భయంకరమైనటువంటి జోష్ ఉంటుంది. అందువల్ల సినిమా వాళ్ళు ఎందుకు యాక్సెసిబుల్ కారు అంటే దట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద గ్లామర్ ఇండస్ట్రీ. లేదా ఒక్కసారి వస్తేనే ఒక తొక్కిసలాట అయితే 10 సార్లు వస్తే ఏమవుతుంది అనేటువంటి భయం కూడా ఉండొచ్చు కదా. అందువల్ల ఇలాంటి సమయంలో అందరూ జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి అసలు ఆ సినిమా హీరో జాగ్రత్త తీసుకోవాలి. మరి మనకు తెలియదు అల్లు అర్జున్ ఆ విచిత్రం ఏంటంటే అందరూ ఆ సంధ్య థియేటర్కి వెళ్తారు. అదేందో ఒక రకమైన సెంటిమెంట్ ఉన్నట్టున్నది. చాలామంది సినిమా హీరోలు నేను ఆ సంధ్య థియేటర్ వెళ్ళడం చూశాను. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆడ ప్లేసే తక్కువ. మీరు ఏఎంబి మాల్కో అట్టో వెళ్ళుంటే ఈ ఘటన జరిగేది కాదు. ఆడ కొత్త ఫ్లైఓవర్ ఉంది. మీరు ఆడున్న ప్లేస్ మళ్ళీ ఇంకో ప్రాబ్లం కూడా ఏంటంటే ఆ సంధ్యా థియేటర్ సెంటర్లో ఉన్న చాలా థియేటర్లలో ఒకటేసారి ఇచ్చేస్తారు సేమ్ సినిమా. దాంతో ఆ ప్రాంతం అంతా కూడా అల్లు అర్జున్ అభిమానులతో నిండిపోతుంది. మళ్ళీ అక్కడికి అల్లు అర్జున్ వచ్చినప్పుడు మరి మనకు తెలియదు అల్లు అర్జున్ వచ్చేది ఇన్ఫర్మేషన్ ఉందా ట్రాఫిక్కు, పోలీస్కు, లేదా ఆ రకమైన ప్రిపరేషన్స్ ఉన్నాయా మనకు తెలియదు. కానీ ఆ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆ పాపులర్ పర్సన్ పైన ఉంటుంది. తాను వెళ్తున్నప్పుడు ఈ రకమైన జరిగే అవకాశం ఉన్నది అనుకున్నప్పుడు నేను ఆ సమాచారం అనేది సరైన వ్యవస్థలకు అందాలి. రెండవది మీకు ప్రజలకు కూడా ఉంటుంది. అంతగా ఎందుకు గ్లామర్
ఇట్లా అభిమానం ఉండడం వేరు, ప్రాణాలకు తీసుకొచ్చుకోవడం వేరు కదా. అభిమానం ఉండడం తప్పు కాదు, ప్రాణాలకు తీసుకొచ్చుకుంటే తాము అంతగా అభిమానించే హీరో కూడా చెడిపోయారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్కి వచ్చి జరగకూడనిది జరిగితే పవన్ కళ్యాణ్ కూడా బాధపడడమే కదా, ఇప్పుడు అల్లు అర్జున్ కూడా బాధపడడమే కదా. ఏం సాధించినట్లు? సో జీవితాల మీద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరు అభిమానించండి సినిమా హీరోలని, సినిమాలను అభిమానించండి, కానీ ఈ ఒక దెర్ షుడ్ బి లిమిట్, మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ అంటారు. లైక్ సినిమా పిచ్చికి కూడా ఎక్కడో ఒక చోట హద్దులు ఉండాలి, ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి కదా. అది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇక నిర్వాహకులకు ఉండాలి, ఆ నిర్వహణ వ్యవస్థలకు ఉండాలి. క్రౌడ్ మేనేజ్మెంట్ ఏంటి, ఇది ఇక్కడే కాదు కదా, మీకు యూపీలో బోలే బాబా జరుగుతుంది, ఇంకో చోట పుష్కరాలప్పుడు జరుగుతుంది, మీకు ప్రార్థనా స్థలాల వద్ద జరుగుతుంది, పొలిటికల్ మీటింగ్స్లో జరుగుతుంది. మీకు ఇలా అడపాదడపా క్రౌడ్ డిజాస్టర్స్ ఒక్కటి కాదు, ఇన్ని రకాల క్రౌడ్ డిజాస్టర్ జరుగుతున్నాయి మనకు. ఇన్ని క్రౌడ్ డిజాస్టర్ జరిగినా ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్లో క్రౌడ్ డిజాస్టర్స్ కూడా ఒక కీలకమైనది. స్టిల్ ఆ అవేర్నెస్ క్రియేట్ కావడం లేదు. ఆడ క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీ ఎంత, ఆ ప్రాంతానికి ఎంత క్రౌడ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఆ ఛానల్స్ ఆఫ్ ఎగ్జిట్ ఎలా, క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీని మేనేజ్ చేసే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉందా, ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్స్ కదా. సో అందువల్ల ఎవరు తప్పు అన్నడు కన్నా వెరీ అన్ఫార్చునేట్, అండ్ ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ఇన్సిడెంట్. ఈ సంఘటన నుంచి అందరము నేర్చుకోవాలి.